తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం నుండి ప్రతిరోజు సమాధానం లేని ప్రశ్నలు ఈ కార్యక్రమం రోజు వస్తుంది. మరి సమాధానం లేని ప్రశ్నలు అంటే వేటికి సమాధానాలు లేవు, ఇప్పటిదాకా మిగిలిపోయిన ప్రశ్నలు ఏంటి, వీటిపైన డైలీ ఈవినింగ్ 7 to 9 మధ్యలో ఏదో ఒక టైంలో లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా మొన్నటి దినాన సెక్రటరియేట్కు నేను చీఫ్ సెక్రటరీకి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కు ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఏవైతే బకాయిల గురించి ఆ బకాయిలు మన డాక్యుమెంట్లో ఉన్నది, ఏది కాగ్ రిపోర్ట్లో ఉన్నట్టు డాక్యుమెంట్లో ఉన్నట్టు డబ్బులు ఈరోజు ఎట్లా మిస్యూజ్ చేసిందని ఒక రీప్రజెంటేషన్ ఇవ్వడానికని సెక్రటరియట్కి వెళ్ళిన. ఒక ఛానల్ చాలా స్టేట్ బ్యూరో ఆయన కలిసిండు. ఇలాంటి కొన్ని మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిందే ఈ ఐడియా, ఎందుకంటే ఆయన పేరు చెప్పడం బాగుండదు కాబట్టి ఆయన ఇచ్చింది సమాధానం లేని ప్రశ్నలు అనే దానిపైన మీరు ప్రోగ్రామ్ చేయండి అన్న బాగుంటుంది. ఇప్పుడు ఛానళ్ళు అన్నీ కూడా ఏదో ఒక దానికి లింక్ అయి ఉన్నది, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఆ తిరిగానే మారిపోయినాయి కాబట్టి మీరు చేయండి అన్నాను. ఇలా మనం జనరల్గా తీసుకున్నాం, రేపంచరి రోజు ఒక సబ్జెక్ట్ ఎక్స్క్లూజివ్గా ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. అదే కాకుండా కరెంటు సబ్జెక్ట్ ఏది ఉందో దానిపైన ఈరోజు ప్రశ్నలు లేని మన సమాధానం లేని ప్రశ్నలు. నంబర్ 1, తెలంగాణ ఏర్పడితే మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు, ఈరోజు మన ప్రమోషన్లు ఆంధ్ర వాళ్ళు తీసుకుంటుండ్రు అని ఉద్యోగులందరికీ చెప్పి మన కరెంటు గుంజుకుంటుండ్రు, మన వ్యాపారాలు గుంజుకుంటుండ్రు అని ఉద్యోగులకు, విద్యార్థులకు ఈరోజు గ్రామీణ ప్రాంతం వరకు ఉద్యమం పోయింది. తెలంగాణ వచ్చింది. మిగిలిన బడ్జెట్తో వచ్చే తెలంగాణ అప్పుల పాలు ఎందుకైంది? ఇది ఒక సమాధానం, ఇది ఒక ప్రశ్న. మరి దీని సమాధానం ఏంది? ఈరోజు ఇప్పటికీ టోటల్గా 7 లక్షల కోట్ల అప్పుకు దగ్గరలో చేరుతుంది. మరి తెలంగాణ అంత వెనుకబడిపోయిందా? తెలంగాణ నిజంగా అంత దివాలు తీసిందా? తెలంగాణ ఆర్థికంగా నిలుదొక్కే అవకాశం లేదా? ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడంలో వెనుకబడిపోయిందా? వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు శాంక్షన్ అయినప్పటికీ ఆ డబ్బు కూడా వాడుకున్నారంటే ఏమైపోయింది? ఈరోజు ఆరోగ్య భద్రతకు గత ప్రభుత్వం ఉన్నప్పటి నాటి నుండి నేను ఈ తెలంగాణ ఏర్పడక 11 సంవత్సరాల హిస్టరీ మొత్తం మాట్లాడదాం. కంప్లీట్గా ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులు తమ పైసలు తాము పెట్టుకున్నప్పుడు, మరి ఆ పైసలు వాళ్ళు ప్రభుత్వం దగ్గర పెట్టినప్పుడు మరి ఆ డబ్బు ఏమైపోయింది? ఇదొక ప్రశ్న. కాబట్టి ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ప్రగతి భవన్కు మొత్తం కంచె వేసి సామాన్య జనాలు ఆయన కలవకుండా చేసిన పరిస్థితి. ప్రగతి భవన్ కానీ ఇప్పటి ప్రజాభవన్లు కానీ లోపల లేని పరిస్థితి. ఇందులో 2 డిఫరెన్స్ అని నేను చెప్తా. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రోషే గారు మధ్యలో ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగా. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, రాజశేఖర్ రెడ్డి గారు అయితే రెగ్యులర్గా ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు సామాన్య జనంకి వెళ్ళి మొదలుపెట్టి వీఐపీ వరకు ప్రతి ఒక్కరికి కలిసేది, ప్రతి ఒక్కరు విన్నపం వినేది, సాయంత్రం వారికి వాళ్ళ జవాబు వచ్చేది. నంబర్ 1. సేమ్ అదే ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వారానికి మినిమం 2-3 రోజులు కలిసేది ఆయన, కాకపోతే లేటుగా కలిసేది, కానీ ఆయన కూడా కలిసేది. మరి తెలంగాణ మన ముఖ్యమంత్రి మన పాలన స్వయం పాలన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కలుసుడు బంద్ చేసింది. మనం అన్ని వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ లేను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటా, అన్నీ కూడా మన వాస్తవాలు మాట్లాడుకుని నేను దేనితో కూడా ఈరోజు నేను న్యూట్రల్ స్టాండ్లో ఉన్న ప్రజాపక్షంగా నిలబడే పరిస్థితి. ఈరోజు 2014లో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆ విధంగా కొనసాగింది. మరి 2023లో మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కంచె తొలగించారు, ఆ కోదండరామ్ గారు అందరు కూడా పోయి పటాకులు కాల్చిండ్రు, అన్నీ చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజాభవన్కి వచ్చిండ్రు. ఫస్ట్ డే అందరు తీసుకున్నారు. ఇక అందరూ అనుకుని రోజు ముఖ్యమంత్రి వస్తారు, ఇక రోజు ముఖ్యమంత్రిని కలుస్తాం, రోజు ఇస్తాం, అది ఇది అని అనుకుంటారు.
కానీ ముఖ్యమంత్రి ఒకటే రోజు వచ్చిండ్రు, కంచె తీసిండ్రు. కంచె తీసినప్పుడు ఇక ప్రజలందరూ రెగ్యులర్గా పోవచ్చాను, ఊర్లలోకి వెళ్ళి తండోపతండాలుగా పొద్దుగాల 4 గంటలకు తయారు చేసి ఆదిలాబాద్కి వెళ్ళి అయితే రాత్రే బయలుదేరి పొద్దునొచ్చి ఈ విధంగా ఎక్కడెక్కడికో మారుమూర ప్రాంతంకి వెళ్ళి కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తారేమో అని చెప్పి అడిగితే తెల్లారికెళ్ళే ఇక ముఖ్యమంత్రి కలుసుడు ఒకటే రోజు, అది బంద్. తెల్లారికెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత ఇప్పుడు చెప్పరాశులు తీసుకునే పరిస్థితి. మరి కంచె వేసుడు మేలుండేనా, కంచె తీసేడు మేలుండేనా? కంచె వేస్తే వచ్చిన లాభం ఏంది, కంచె తీసేస్తే ఈరోజు ఒరిగింది ఏంది? ఈ ప్రశ్న జవాబులు మీరే చెప్పాలి కామెంట్ రూపకంగా. ఇంకొకటి, ఈరోజు ప్రభుత్వం ఉన్న ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి ఖాళీ నింపుతామన్నారు. అసలు ఇంతవరకు ఖాళీలు ఎన్ని గుర్తించారు, ఆ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు దాని గురించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండ్రా? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి బయట తీయగలిగినరా? తీయలేదు. ఎందుకు తీయలేదు? కాబట్టి అదొక ప్రశ్న. ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ మనం ఎందులో పోయినా కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఇష్యూ పైన దీనిపైన ఉంటుంది. ఈరోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం తెలంగాణకు లేదా? ఖచ్చితంగా ఉన్నది. ఆర్థిక పరమైన అవరోధాలను అధిగమించి అప్పులు ఇవాళ స్టార్ట్ చేస్తే కూడా అప్పు తేరిపి మళ్ళా మిగులు బడ్జెట్ దిక్కు తెలంగాణ నడిపించుకునే సత్తా తెలంగాణకు ఉన్నది. ఈరోజు రెండో క్యాపిటల్ స్టేటస్ భారతదేశంలో రెండో క్యాపిటల్ స్టేచర్ ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు వెనుకబడిపోయి ఈరోజు అప్పుల పాలయ్యే పరిస్థితికి తీసుకొచ్చిందంటే దీనికి కారకులు ఎవరు? అసలు ఈ తెలంగాణ నాది అని ఎవరని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రం నాది అని ఎవరని అనుకునే పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు అసొంటి ఎక్కడ కూడా కనబడతలేవు. ఎందుకు కనబడతలేదనంటే ఇవాళ చిత్తశుద్ధి లేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోతే డైలీ జరుగుతున్న పరిస్థితులలో ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులలో ఉండి అన్ని ఆర్థిక సంబంధమైన అన్ని అవకాశాలు ఉన్నా బడ్జెట్ శాంక్షన్ అయినా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క డబ్బులు ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మరి దీని మీద నేను పెట్టినట్టుగా బీజేపీ మాట్లాడది, బీజేపీ దీన్ని ఊసెత్తది, బీజేపీ దీని గురించి మాట్లాడరు. అందులో కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే బండి సంజయ్ గారు ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడు. ఈరోజు హరీష్ రావు గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ నేను చూసిన, కానీ బీఆర్ఎస్ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీడియా ఛానళ్ళు కూడా మెయిన్ మీడియా ఛానళ్ళు కానీ యూట్యూబ్ మీడియా ఛానళ్ళ వరకు కూడా చాలా వరకు కూడా వీటిని కవర్ చేయడం, ఈ ఇష్యూ కవర్ చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. దీని మీద ఒక చర్చ పెట్టడంలో కూడా పూర్తిగా విఫలమైంది. దీనికి కారణం ఏంది? దీని గురించి మాట్లాడతలేరు. ఈరోజు మూసి కట్టి తీరుతాం, 1,00,000 కోట్లైనా పర్వాలే. ఈరోజు అంతేకాకుండా మరి ఖమ్మంలో కూడా మధిర కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 650 కోట్లకు లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ స్టార్ట్ చేస్తుండ్రు. ఈ విధంగా అంటే అది ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులల్లో ఈరోజు వీళ్ళ డబ్బులే ఎందుకు టార్గెట్ చేసినారు, వీళ్ళ డబ్బులు ఎందుకు వాడుకున్నారు? ఈరోజు నేను చెప్తా, కాగ్ రిపోర్ట్లో చాలా నీట్గా ఉన్నది. ఈరోజు వీళ్ళయే కాదు, ఈరోజు ప్రజెంట్ ఎంప్లాయీస్కు అందులో మరి ముఖ్యంగా 2023లో పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పిఆర్సీ 2023 పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఇయర్ అది. ఆ సంవత్సరము బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువనే వచ్చింది, అంటే కాగ్ రిపోర్ట్లో చెప్పినట్టుగా. ఇంకోటి 2024 రిటైర్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉండే. 2 పాయింట్లు ఇక్కడ బాగా గుర్తు చేసుకోవాలి. 2023లో పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ నెంబర్ 1, రెండవది రిటైర్మెంట్లో అత్యధికంగా ఉండే. కాబట్టి రిటైర్మెంట్ బడ్జెట్ సపరేట్గా 16,000 కోట్లు చిల్లర, 16,800 కోట్లు సంథింగ్, ప్లస్ ఈ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ దానికోసం కూడా కొంచెం ఎక్కువ బడ్జెట్ కేటాయించిన పరిస్థితి. మరి రెండు కూడా ఇటు పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఇసు ఆరోగ్య భద్రత అనేది వాళ్ళకు లేదు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. దీనికి కారణం ఏంటి? ఇవాళ మనం ఈ సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, ఫోన్ ఇన్లో నేను లైన్లో అందుబాటులో ఉంటాను. దయచేసి మీరు పేరు చెప్పకండి, ఎందుకంటే ఇంట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు వీళ్ళు చూస్తారు, టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని. నంబర్ 9866323813. మీ పేరు చెప్పకుండా కేవలం జిల్లా పేరు మాత్రం చెప్పి మీరు మాట్లాడవచ్చు. నేను మీకు ఏమన్నా సమాధానం లేని ప్రశ్నలు ఉంటే మీరు వేయండి, నా దగ్గర జవాబు ఉంటే చెప్తా, లేకుంటే ఇది కాలానికి వదిలేద్దాం, ఓకేనా? అయితే ఈ విషయంలో
రాత్రి నేను కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ దగ్గర సీనియర్ జర్నలిస్టులతోని నైట్ నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. మరి ఈ విధమైన పరిస్థితి ఉన్నది, కాగ్ రిపోర్ట్లో ఇట్లా వచ్చిందనంటే నాకు రాజస్థాన్కు చెందినటువంటి ఒక సీనియర్ అడ్వకేటు రాజస్థాను, ఆయన పబ్లిక్ కోసం ఫైట్ చేస్తారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే కాగ్ రిపోర్ట్ టెలికాం స్కామ్ బయటికి వచ్చింది, టెలికాం స్కామ్ అనేది బయటికి వచ్చింది కాగ్ రిపోర్ట్ ద్వారానే. సరే అప్పుడు కాగ్ రిపోర్ట్ కొంచెం మ్యానిపులేషన్ చేసిండ్రు కాగ్ అప్పుడు ఉన్నోళ్ళు, కానీ మొత్తానికి ఆ డాక్యుమెంట్తో టెలికాం స్కామ్ బయటకు వచ్చింది. టెలికాం సిట్టింగ్ మినిస్టర్ అంటే డిఎంకే మినిస్టరు, సిట్టింగ్ మినిస్టరు, ఆయన జైలుకు పోయిండు, నంబర్ 1. నంబర్ 2, అప్పటికి కాంగ్రెస్ పార్టీతోని యూపీఏలో భాగస్వామి అయినటువంటి కరుణానిధి గారు, ఆయన కుమార్తె కనుమోలి కూడా జైలుకు పోయింది. దాని తర్వాత ప్రభుత్వం మారింది, బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత అదే దాంట్లో మళ్ళీ చిదంబరం గారు కూడా జైలుకు పోయినరు. అంటే కాగ్ రిపోర్టు దాని మీద కరెక్ట్ లీగల్ ఫైట్ చేస్తే ఆ డబ్బు డైవర్షన్ చేసిన వాళ్ళందరూ కూడా దానికోసం లెక్క చూపించి అది దేనికి పంపినరో దాని మీద సంజాయిషి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది, లీగల్ పరంగా పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ మామూలుగా దొరకదు, కానీ మీకు దొరికిందనంటే 101% దీనిపైన మీరు ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది రాజస్థాన్కు చెందినటువంటి అడ్వకేట్. దాని తర్వాత నేను లోకల్ అడ్వకేట్స్తో కొంతమంది సహాయ సహకారాలు అందించమని సీనియర్ అడ్వకేట్స్తో నేను మాట్లాడినా 101% సపోర్ట్ చేస్తామని చెప్పారు. సరే దాని మీద ఏ విధంగా మనం ఫైట్ చేయాలి, ఎట్లుందో చేయాలి. ఓకే, ఇంకొకటి ఈరోజు గవర్నర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో వచ్చింది, ఇది బడ్జెట్లో శాంక్షన్ అయింది, శాంక్షన్ అయినాక సంతకం కోసం గవర్నర్ గారి దగ్గర పోయింది, గవర్నర్ గారు దాని మీద సంతకం పెట్టి పంపినరు. ఇవి ఇంప్లిమెంటేషన్ అయితలేదని చెప్పి నేను 3 రీప్రజెంటేషన్ ఇచ్చిన, 3వ రీప్రజెంటేషన్ నేను కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చిన. ఇంతవరకు దాని మీద ఎందుకు గవర్నర్ గారు ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు, ఇదో ప్రశ్న. ఎందుకు దాని గురించి మాట్లాడతలేరు? అరే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి, ఎందుకు వీళ్ళు తొవ్వకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అనే ప్రశ్న ఈరోజు నన్ను చాలా గట్టిగా ఉండేది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ హెడ్ గవర్నర్ గారు, ఈ రాష్ట్రానికి హెడ్ ఎవరంటే గవర్నర్ గారు, దీనికి హెడ్. ఈరోజు ఆయన ఇక్కడ రైట్స్ కాపాడడంలో ప్రభుత్వం విఫలమైపోయినప్పుడు ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. ఒకవేళ అది కూడా జరగనప్పుడు అట్లా కూడా విననప్పుడు వాళ్ళు 101% ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా సంప్రదించి వాళ్ళకు కూడా ఆయన ఫ్యాక్చువల్ ఇక్కడ రిపోర్ట్ జరుగుతున్న రిపోర్టు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఏ విధంగా జరిగినాయి, దేనికి జరిగినాయి అని చెప్పేసి కూడా 101% ఆయన దీనిపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ అని ఇవ్వాలి. ఈరోజు గవర్నర్కు తెలియదు అనేది లేనే లేదు. గౌరవ గవర్నర్ గారికి తెలంగాణ పైన 101% ప్రతి దానిపైన అవగాహన ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆయన బీజేపీ స్థితిగతులు ఆయనకు తెలుసు. ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఆయన దగ్గర ఒక 3-4 ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి ప్రతి విషయం కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. మరి ఎందుకు కామ్కుంటుండు, ఎందుకు సైలెన్స్గా ఉంటుండు, ఎందుకు మౌనంగా ఉంటుండు అని అంటే అది ఆయననే మాట్లాడాలి, ఆయన్నే చెప్పాలి. ఈరోజు మానవ హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయిండు మన తెలంగాణ గవర్నర్ గారు. ఎందుకు మాట్లాడతలేరు, దేనికోసం మాట్లాడతలేరు? ఈరోజు ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది దవాఖానల పాలవుతూ ఉంటే, ఇంతమంది ఈరోజు నిజంగా వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితి ఉందంటే, ఇంతవరకు ఒక ఆపోజిషన్ పార్టీ కూడా వాళ్ళ మద్దతు తెలుపుతుంది అంటే, ఇంత సీరియస్గా ఎందుకు ఈ సిండికేట్ తయారైంది? ఈరోజు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఏ జర్నలిస్ట్ ఈ సబ్జెక్ట్ పైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతుండ్రు? ఎందుకు దీనిపైన ఎక్కడ కూడా సమాచారం బయటికి రాకుండా చాలా గుట్టుగా పెడుతుండ్రు అనేది గవర్నర్ గారు ఒక ఎంక్వైరీ కమిటీ అనేది వేయాలి, ఒక ఎంక్వైరీ అనేది వేయాలి, తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ గవర్నర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ హెల్ప్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ to get their benefits which have been sanctioned by the government and which have been showed in the CAG report. ఈరోజు బాజాబ్తా దొరికిన తర్వాత కూడా ఇలాగే కాదు, ఈరోజు ఎంప్లాయీస్ పైసలు కూడా అందులో ఉన్నాయి. ప్రజెంట్ ఉద్యోగం చేసేలో కూడా వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా అందులో శాంక్షన్ అయినట్టుగా చూపెట్టిండ్రు. ఈరోజు బరబ్బర్ చూపెట్టిండ్రు. మరి దేనికోసం ఇది? ఎందుకు ఇంత కసి, ఇంత పగ ఎందుకు పడుతున్నట్టు వీళ్ళపైన? ఇదే సమాధానం లేని ప్రశ్నలు.
కాబట్టి వీటిపైన ఇటువంటి ఇష్యూస్ పైన ఈరోజు ఎప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ప్రజా ఉద్యమం అనేది చేపట్టడం 100% అవసరం. ఇది ప్రజా ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే, అందులో వేరే మార్గం లేదు. ఈరోజు ఉద్యమాలు లేనిది ఏవి జరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈరోజు ప్రజానాయకులు కాదు తెలంగాణను పాలిస్తున్నది, ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ప్రజాభక్షకులు. అర్థమైందా? ఎంత తిన్నా సరిపోనటువంటి ఆకలి రాజ్యంతో ఆకలి రాజ్యం వాళ్ళొక్కలకే ఆకలి ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు వ్యవహరించే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి, దారుణమైన పాలన మనం చూడబోతాం. తెలంగాణలో మనం తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మనం మిలియన్ మార్చ్ చేసిన తెలంగాణ, సకల జనుల సమ్మె చేసుకొని తెచ్చుకున్నట్టు తెలంగాణ, వాళ్ళు దోసుకపోతున్నారనే తెలంగాణ, ఈరోజు మనం అవన్నీ విముక్తి చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మనం ఈరోజు ఎటు కాని చౌరస్తా నిలబడ్డ పరిస్థితి, తోచని పరిస్థితులలో ఈరోజు రిటైర్డ్ అయిన సమాజం నిలబడ్డది. ఎంత అంటే ఒక అనాథ లెక్క నిలబడ్డట్టుగానే కనబడుతుంది. ఈరోజు ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు. కాబట్టి ఇవన్నిటి కూడా సమాధానాలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులపైన ఉన్నది. ఈరోజు ఒక సెక్షన్ ఇబ్బంది పడుతూ ఉంటే సక్కిన సెక్షన్ కామ్గా ఉండడం, వేడుక చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు యూనియన్ లీడర్స్, నేను చాలా వరకు చూసిన యూనియన్ లీడర్స్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ లెక్క ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా, వాళ్ళకు పెద్ద వాళ్ళకు పిఏలు, అటెండర్లు, ఆఫీసులు, ఇవాళ యూనియన్ లీడర్లు దే హ్యావ్ బిహేవింగ్ లైక్ క్యాబినెట్ మినిస్టర్స్. ఈరోజు కామెంట్ వచ్చింది, ఆల్ స్టేట్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ, బీఆర్ఎస్ అండ్ అదర్ leftists have failed and shut their mouths on the issue. Our governor, Sir Noy, not concentrating on public retired employees severe issues. ఇదో కామెంట్ వచ్చింది. అయితే ఈ విధం వాస్తవానికి అందరి హృదయాలలో ఉన్న ఆలోచన ఇది. నా ప్రయత్నం ఏంటంటే ఎప్పటికప్పుడు దీన్ని లైవ్లో పెట్టడం, ఎప్పటికప్పుడు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం అటెన్షన్లో ఇష్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇది అని చెప్పడం. నిన్న దినాన మనం చూసినాం, నిన్నటి దాకా ప్రభుత్వం ఒక పంచాయతీరాజ్ అధికారి ఇంతకుముందు నాకు ఫోన్ చేసిండు కరీంనగర్కి వెళ్ళి. ఆ సార్ కూడా నేను అనుకుంటే లైవ్లో ఉండొచ్చు. ఆ సార్ ఏం చెప్పింది తెలుసా? ఆ సార్ ఏం చెప్పిందంటే, నేను 40 సంవత్సరాల ప్రభుత్వానికి ఎట్టి చాకిరి నేను 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి నేను ఎట్టి చాకిరి చేసిన, ఈ రోజు నేను కానరానోనైనా నన్ను మాట్లాడేటోళ్ళు లేడు, నన్ను పలకరించేటోళ్ళు లేడు. నేను యూనియన్కి పోతే నేను యూనియన్లకు చందా కట్టిన, ఆ యూనియన్ లీడర్లను మేము చేసింది మేమే, ఆ యూనియన్ లీడర్లు మేము తయారు చేసుకుంది మేమే, ఈరోజు తెలంగాణను మేమే తెచ్చుకున్నాము, ఈరోజు మేము సమస్యలు ఉన్నాం, మా గురించి